శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనం దయాపాత్రుడు దదివాండు గురించి చెప్పుకుందాం. నందనందన గోవింద, నవనీత చోరా గోవింద, నటన విహారీ గోవింద, శ్రితజన పోషక గోవింద. అది అందాల బృందావనంలో నందరాణి మందిరం. నిండు పున్నమి రేయి. బృందావనంలోని నింగికి నేలకు జిలుగు జలతారు నేస్తున్నదా అన్నట్లున్నది ఆ వెన్నెల వెలుగు. నింగిలోని చుక్కలనైనా లెక్క పెట్టవచ్చునట కానీ ఆ నందరాజు పెరటిలోని గోగణాన్ని మాత్రం లెక్కించడం సాధ్యం కాదు అన్నమాట అతిశయోక్తి కాదేమో అన్నట్లు పెరడంతా పరుచుకున్న గోగణం భూమాత పులకించి తెల్ల కలువలు కుప్పలు పోసిందా అన్నట్లు గుంపులుగా అప్పుడప్పుడు చెవులు తోకలు కదిలిస్తూ పడుకొని ఉంది గోగణం. నిశాకాంతతో గగన విహారం చేసిన చంద్రుడు బ్రాహ్మీ ముహూర్తం దాటగానే నెమ్మదిగా తెలిమబ్బుల చాటున కనుమరుగవుతున్నాడు. వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. ఆ నందదంపతుల కంటి వెలుగు. యోగి ఉద్యానగమ్యుడు బృందావన చంద్రుడు అయిన ఆ నందనందుడు నెమ్మదిగా లేచాడు. అమ్మ ఇంకా నిద్ర లేవలేదు. మెలకు వచ్చిన బాలపరమాత్మకు బాలభోగం మీద మనసైంది. మెల్లగా లేచి వెళ్ళి 3 ముద్దల వెన్న ఆరగించి మళ్ళీ వచ్చి ముసుగు పెట్టి పడుకున్నాడు. కాసేపటికి గోకులం అంతా లేచింది. పక్షిగణం అవ్యక్త మొదలు కూజితాలు చేస్తోంది. ఆవులు అంబారవాలు, పసిపిల్లలు అమ్మా అమ్మా అని ఏడుస్తున్నారు. గోపాంగనల కాలి అందెల రవళి, కడవలు పాలతో నిండిన నురుగు భుజభుజలు, చల్లకవ్వాల జరజరలు, తువ్వాయిల తుళ్ళింతలకు మెడలోని దృష్టితాటికి కట్టిన చిరుగజ్జల మరుసబడి, పాలకు వేడి సోకముందే మధురకు చేరాలని వడివడి నడకలు నడుస్తూ గోపాలురు గోపాంగనలు చేసే సంభాషణలు అన్నీ విచిత్రంగా వినవస్తున్నాయి. యశోదమ్మ లేచింది. అమ్మ ముందుగా తన దగ్గరకు వస్తుందని, తన ముంగురులు సవరించి ముద్దాడుతుందని అనుకున్నాడు కృష్ణయ్య. కానీ అమ్మ గబగబా పాలచెంబులు పట్టుకుని పెరట్లోకి వెళ్ళింది. పోనీలే, పాపం లేగలకు ఆకలి వేస్తుంది కదా, పాలకు విడిచి వస్తుందిలే అనుకున్నాడు. అమ్మ మాటి మాటికి 4 పాల చెంబులు లోపల పెట్టి వెళ్ళిపోతున్నది. కానీ తన దగ్గరకు రావడం లేదు. ఇలా కాదని అమ్మ లోపలికి రాగానే అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా అంటూ మారా మొదలుపెట్టాడు. నా తండ్రి కదూ, ఒక అరగంట ఉండు నాన్న, వచ్చి నిన్ను ఎత్తుకుంటాను అని ఒక ముద్దిచ్చి పెరట్లోకి వెళ్ళిపోయింది అమ్మ. పాలు తీయడం అయింది. పెరుగు బాణలు మధురకు పంపడానికి వేరు చేయడం అయింది. అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా అంటూ మళ్ళీ మారాం. నా బంగారు తండ్రివి కదా నాన్న, ఈ పాలు కాచకపోతే విరిగిపోతాయిరా, దాలి మీద పెట్టి వస్తాను, కొంచెం తాళు కన్నడు. అయ్యో తండ్రి అన్నది అమ్మ. అమ్మ ఎంతసేపు నీ పనులు, నన్ను ఎత్తుకోకుండా అన్నాడు కన్నడు. అయ్యో తండ్రి పొద్దుటే పని ఉండదా, ఇదిగో ఇప్పుడే వెన్న తీసి నేతి ముంతలు నింపి వచ్చేస్తా అన్నది యశోదమ్మ. అమ్మకు అసలు తీరికే ఉండదు ఈ పనులతో, పాడి లేకపోతే అమ్మకు పనే ఉండదు కదా, అప్పుడు నా దగ్గరే ఉంటుంది అనుకుని మరుసటి రోజు అమ్మకన్నా ముందే లేచాడు కన్నయ్య. పెరట్లోకి వెళ్ళి మొత్తం దూడల పలుపులన్నీ విప్పేశాడు. ఏమీ తెలియనట్లు వచ్చి ముసుగు పెట్టి పడుకున్నాడు. అమ్మ యశోద లేచింది. అమ్మయ్య, ఈ పిల్లవాడు ఈ రోజుకి ఇంకా లేవలేదు, వాడు లేచే లోపలే పనులన్నీ చేసుకుని వాడిని ఎత్తుకుంటాను ఈరోజు అనుకుని పెరట్లోకి వెళ్ళింది. ఆలమందలు హాయిగా నెమరు వేస్తూ పడుకున్నాయి. ఇన్ని దూడల పలుపులు ఎలా విప్పుకున్నాయో అర్థం కాలేదు. ఈరోజు పాలు ఎలాగని ఇంట్లోకి బయటికి తిరుగుతున్నది అమ్మ. అమ్మ బయటకు వెళ్ళగానే 4 ముద్దలు వెన్న బొజ్జలోకి పంపిస్తున్నాడు ఆ వెన్నెల దొంగ. ఇంతలో అమ్మ గుర్తు వచ్చింది, నల్లనయ్య ఇంకా ముసుగు తీయలేదని. కన్నా ఇంకా పడుకునే ఉన్నావా, బారెడు పొద్దెక్కిందని ముసుగు తీసింది. పరుపు నిండా చిట్టి చిట్టి మట్టి పాదాలు, మూతి నిండా వెన్న. అమ్మకు అర్థమైంది ఏం జరిగిందో. ఆ సర్వాంతరాత్మకు అర్థమైంది అమ్మ ఏం చేస్తుందో. కన్నా ఇది నీ పనే కదూ, ఉండు నేను నీ పని పడతాను అంటూ బెత్తం కోసం వెనక్కు తిరిగింది. వెంటనే కన్నయ్య మంచం దూకి పారిపోయాడు. అమ్మ వెంటపడ్డది. అలా అమ్మకు అందనంత దూరం పరిగెత్తాడు ఆ వెన్న దొంగ. అయినా ఆ మాయకిష్టైతో ఎక్కడి పరుగు అమ్మకి. పొద్దు నెమ్మదిగా సాగి ఎండెక్కింది. ఒక చెట్టు దగ్గర ఆగాడు గడుసరి దొంగ. ఆ చెట్టు కింద ఒక తాత పెద్ద బాణకు తల ఆనించి జారగిలపడి కునుకు తీస్తున్నాడు. ఆయన మధురలో
పెరుగమ్మి వస్తున్నాడు. ఆయన పేరు దదివాండు. తాత తాత, అమ్మ నన్ను కొట్టడానికి వస్తున్నది, నన్ను కాసేపు నీ బాణలో దాక్కోనివా, అమ్మ వెళ్ళగానే బయటికి వస్తాను అన్నాడు. ఆ తాత కన్నయ్య అల్లరి తెలిసినవాడు. ఎన్నాళ్ళుగానో బృందావనంలోనే బ్రతుకు పండినవాడు. అనుభవం గల కర్మయోగి. వెంటనే బాణలో దూరు అన్నాడు. కన్నయ్య బాణలో దాక్కున్నాడు. అమ్మ వచ్చింది. తాత మూతి నిండా వెన్నతో, చారడేసి కళ్ళతో, నల్లని పిల్లవాడు ఎవరైనా ఇటు వచ్చాడా అని అడిగింది యశోదమ్మ. ఆమెను చూడగానే జ్ఞాని అయిన తాతకు అంతా అర్థమైంది. అమ్మా, చేతిలో వెన్న లేదు, నల్లపిల్లాడు లేడు, నన్ను కాసేపు పడుకొని, అసలే ఎండగా ఉంది అన్నాడు. వాడే వస్తాడులే, ఇంటికి ఎక్కడికి పోతాడు అనుకుని వెళ్ళిపోయింది యశోదమ్మ. కాసేపటికి బాణ మీద టకటకమని కొట్టి, తాత అమ్మ వచ్చి వెళ్ళిందా అన్నాడు. వెళ్ళిందిలే అన్నాడు తాత. అయితే నన్ను బాణలోంచి బయటకు తీయవే అన్నాడు. దొంగ, బయటికి తీస్తే పారిపోతావు, ఇంతసేపు బాణలో దాచినందుకు నాకేమిస్తావు అన్నాడు. ఈ బాణలో నేను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను, ఏం కావాలో త్వరగా అడుగు, నా దగ్గర ఉంటే ఇస్తాను అన్నాడు కృష్ణయ్య. అయితే కన్నయ్య, నాకు మోక్షం కావాలి అన్నాడు తాత. మోక్షమా? అదేమిటో నాకు తెలియదు, అలాంటివేమీ నా దగ్గర లేవు, నన్ను బయటికి తీ అన్నాడు కన్నయ్య. నాకెందుకు తెలియదు నీ సంగతి, మోక్షమిస్తేనే బయటకు తీస్తా అన్నాడు దదివాండు. అయితే ఇస్తాలే, తీయి అన్నాడు కృష్ణ పరమాత్మ. అలా అయితే నాకు ఒక్కడికే మోక్షం ఇస్తే ఎలా? ఎన్నేళ్లుగానో నాకు జీవనాధారం ఈ కుండ, దానికి ముందు మోక్షం అన్నాడు తాత. సరే ఇచ్చాను కానీ నన్ను బయటకు తీయి అన్నాడు నల్లనయ్య. ఉండు కిట్టయ్యా, ఎన్నేళ్లుగానో నాకు ఈ కర్ర ఊతంగా ఉంది, పాపం, అందుకని నా చేతి కర్ర కూడా కావాలి మోక్షం అన్నాడు తాత. అమ్మో తాత, నీవు అడిగిన వాటికి అన్నింటికీ మోక్షమిస్తున్నా, నన్ను బయటకు రాని అంటూ తాతకి, కుండకి, కర్రకు, నీడనిచ్చిన చెట్టుకి, చోటిచ్చిన క్షేత్రానికి, చేతనాచేతనాలన్నింటికీ మోక్షమిచ్చాడు దయాసిద్ధు అయిన కృష్ణయ్య. ఆ బ్రహ్మాండ భాండోదరుడిని తన బాణలో దాచి కాలపురుషునికి తల్లి చేత దెబ్బలు తప్పించిన ఆ దదివాండుడితో పాటు చెట్టు, చేమ, బాణ ఎన్నింటికో మోక్షం వచ్చిందే. ఎంత దయ, ఎంత వాత్సల్యం! గోరంత సమర్పిస్తే కొండంత ఫలితాన్నిచ్చే కన్నయ్య, మా హృదయ భాండాల్లో వసించు, మా జ్ఞాన నేత్రాలు తెరిపించు, అడిగిందే తడువుగా ఆదుకునే తత్వాన్ని మాకు ప్రసాదించు. భగవంతుడిని ఆశ్రయించడమే కాదు, భగవద్భక్తులను కూడా సేవించాలన్నారు శ్రీమద్భాగవతంలో. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి నెయ్యము, నితాంతాపార భూతదయ్యను మాకు దయసేవయ్యా అని వేడుకొన్నారు పోతన్నగారు. దానికి నిదర్శనం దయాపాత్రుడైన ఈ దదివాండిని వృత్తాంతంగా మనకు తెలుస్తోంది కదా. ఫలం సర్వం శ్రీకృష్ణ చరణార్పణం.